బాలుగారు, మీ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడికొచ్చి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అవన్నీ నీకెందుకే? ఉన్న విషయం ఏంటంటే బాబు, వాళ్ళది జమీందారు వంశం అని హోదాను చూసి అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించిన మాట నిజమే. ఇదిగో ఓసిరి అబద్ధాలు మాడిపోను. ఇవాళ మౌనవరతో నువ్వు మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళు. ఇవాళ సోమవారం అండి, ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు. పానకాల గారు, మీ అమ్మాయిని నిక్షేపంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. నేనే జపాన్ పిల్లలను చూసుకుంటాను. వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు బాబు. వాళ్ళ మాట వినకు, నా మాట విను. వినవయ్యా, బాగా విను. అసలు నువ్వెవడవో తెలిస్తే నీకు పిల్లనివ్వకపోగా ఈ ఇంటి నుంచి నిన్ను బయటికి గెడుతాడు. నా సంగతి నీకు అనవసరం. మావయ్య, మర్యాదగా ఇతను బయటికి పంపు. అసలు నన్ను బయటికి పంపడా నువ్వెవడవయ్యా? ఆటాడిపోతే ఇదిగో బూతి గీతి అన్నావో జపాన్ భాషలో బండ బూతులు తిడతాను, తర్వాత నీకు అర్థం అవదు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళబోయ్యా, వెళ్ళబోయ్యా. ఎవరు అక్కడ? కామా ఖబర్దార్, విదేశీయుడు మోజులో పడి ఈ స్వదేశీయుడు వాడి ముందే అవమానిస్తావు కదా, తగిన శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తాడయ్యా, 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు. చేసిన ద్రోహానికి నరక యాతన అనుభవిస్తావు. నరక దాకా ఎందుకయ్యా? భూలోకంలోనే శంభో శంకర అంటూ చెట్టు కింద చెంబు పుచ్చుకుని అడుక్కు తింటాడయ్యా. నీకెందుకు? నువ్వు వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా, వెళ్ళి మా తాతను తీసుకొచ్చి మీ సంగతి తెలుస్తాను. ఎందుకండి ఇలాంటి వాళ్ళు చేరదీస్తారు? ఎన్ని మాటలు అన్నాడు, ఎంత అవమానపరిచాడు. ఇంకా ఉండబడి సరిపోయింది బాబు, లేకపోతే ఇంకెనే కూడా.